మన ఆర్థిక భవిష్యత్తుని ఎలా భద్రంగా ప్లాన్ చేసుకోవాలి? రండి, ఇన్షూరెన్స్లోని కొన్ని ముఖ్య సూత్రాలు చూద్దాం. అంటే ఇది కేవలం అంకెల గురించి కాదు, ఒక క్లియర్ స్టడీ ప్లానింగ్ గురించి. ఇక మొదలు పెడదాం. ఒక మంచి ఇన్సూరెన్స్ ప్లాన్కి అన్నిటికంటే ముందు సరైన మైండ్ సెట్ ఉండాలి. ఆ 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. లైఫ్ ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండదు కదా. అందుకే ఎలాంటి కష్టమొచ్చినా ప్రశాంతంగా లాంగ్ టర్మ్ ఆలోచించడమే ఫస్ట్ రూల్. ఇన్షూరెన్స్ అనేది లాంగ్ టర్మ్ గేమ్. రిటర్న్స్ నెమ్మదిగా వస్తున్నాయని పాలసీని నిందించకూడదు, ఓపికుండాలి. పాలసీ యాక్టివ్గా ఉన్నంతవరకే మనకు ప్రొటెక్షన్. మధ్యలో క్యాన్సిల్ చేస్తే దాని అసలు పర్పస్ పోయినట్టే. సో పాయింట్ ఏంటంటే, ఆవేశంలా రియాక్ట్ అవ్వడం కాదు, కమిట్మెంట్తో లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్పై ఫోకస్ చేయాలి. సరే, ఈ మైండ్ సెట్ని యాక్షన్లోకి ఎలా మార్చాలి? దానికోసం 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ 3 యాక్షన్స్ మన ఇన్షూరెన్స్ ప్లాన్కి బేస్ లాంటివి. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, మన అవసరాలకి, మన లైఫ్ స్టైల్కి సరిపోయే పాలసీని ఎంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సింపుల్. ప్రీమియంలు టైంకి కడితేనే కవరేజ్ కంటిన్యూ అవుతుంది. ఇది తప్పనిసరి. ఒకేలాంటి కవరేజ్ ఇచ్చే ఎక్కువ పాలసీలు అనవసరం. డూప్లికేట్స్ తీసేసి ప్లాన్ని సింపుల్గా ఉంచుకోవాలి. సరే, ఈ ప్రిన్సిపల్స్ అన్నింటి వెనక ఒక ఇంట్రెస్టింగ్ ఫిలాసఫీ ఉంది. అదేంటో చూద్దామా? ఈ ఒక్క మాట చాలు, ఇన్షూరెన్స్ని కేవలం ఒక ప్రాడక్ట్గా కాదు, లైఫ్లో ఒక టూల్గా చూడాలని చెప్పటానికి. చూసారా, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇదే. మన లైఫ్లో జరిగే ప్రతిదాన్ని మనం కంట్రోల్ చేయలేం. మనం రిస్కులను కంట్రోల్ చెయ్యలేం, కానీ వాటికి ప్రిపేర్డ్గా అయితే ఉండగలం. అదే ఇక్కడ ముఖ్యం. అయితే అసలైన సెక్యూరిటీ అంటే రిస్క్ని అవాయిడ్ చేయడమా, లేక దానికి రెడీగా ఉండటమా? ఆలోచించండి.